అందరికీ నమస్తే. వెల్కమ్ టు జ్యోతి టీవీ. ముందుగాల ముఖ్యమైన వార్తలు. ఏసీబీ రైడ్ల అధికారులు కూడబెట్టిర్రు మస్తు ఆస్తులు. కొత్తగా కళ్యాణ లక్ష్మి పైసలతోటి బంగారం హామీ. వరుసగా సెల్వులు తయారైతున్నారు భక్తులు. ఏ సర్కార్ వచ్చినా మహిళలకు కరువైంది రక్షణ. పెండింగ్ చలాన్ల మీద రాయితీ గడువు పెంచమంటుర్రు ఇంకోసారి. 5 ఏళ్ల సంధి పెట్టిన పథకాలు వైకాపా గెలుపుకు అవే అస్త్రాలు. తిరుమలకు పోటెత్తిన భక్తులు కనీస సౌకర్యాలు లేవు. జనాలలోకి వచ్చేది చంద్రబాబే, ఇక మొదలయ్యేది కురుక్షేత్రమే. మెగా డిఎస్సి ఏదే జగనన్న, నిరుద్యోగులు చేస్తున్నారు దీక్ష. వస్తున్న ఈ ఓట్లు చూసుకోర్రి మరి మీ పేర్లు. ఇక వార్తలలోకి పోతే ఏసీబీ రైడ్ల అధికారులు ఉన్నారు. మస్తు ఆస్తులు కూడా పెట్టిండ్రు, దొరికిపోతున్నారు. ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులున్నాయి. ఈ కేసుల హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఉన్నాడు. రిమాండ్లకు పట్టించిర్రు. రిపోర్ట్ల కీలక అంశాలు వచ్చినాయి. బాలకృష్ణ ఇల్లుతోటి ఇంకా 18 చోట్లల్లా ఏసీ బొల్లు సోదాలు చేసిండ్రు. మస్తుగా ఆస్తులు, స్థిరాస్తులు, చిరాస్తులు ఇట్లా దొరికినాయి. ఐటీకి సంబంధించిన దస్తావేజులు ఇట్లా దొరికినాయి. బాలకృష్ణ ఇంట్లో 50 స్థిరాస్తులు, చిరాస్తులకు సంబంధించిన పత్రాలు దొరికినాయి. వాటి విలువ దాదాపుగా 5 కోట్లు ఉంటదంటని అంచనేస్తున్నారు. వాటితో పాటు సోదాలల్లా 99 లక్షల పైసలు ఇట్లా దొరికినాయి. 4 కార్లు, 8.6 కోట్ల విలువైన బంగారము, వెండి, వాచ్లు, ఫోన్లు, ఇక ఇండ్లలుండేటి సామాన్లను సీజ్ చేసిండ్రు. రిమాండ్కు పంపించిర్రు. కొత్త సర్కార్ల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆడబిడ్డలకు పైసలతో పాటు తులం బంగారం ఇస్తామంట అని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు పంపిండు. బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖల మీద ఒక సర్వే నిర్వహించాలంట అని చెప్పిండు. వాటి మీద కొన్ని కీలక నిర్ణయాలు ఇట్లా తీసుకుండు. రాష్ట్రంలో ప్రతి లోక్సభ నియోజకవర్గంలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాట్లు చేయాలంట అని అధికారులను ఇట్లా ఆదేశించిండు. భద్రాద్రి రామయ్యకు భక్తుల రద్దీ మస్తుగా పెరిగింది. వరుసగా సెలవులు వచ్చినందుకు మస్తు మంది భక్తులు గుళ్ళలకు బాట పడుతున్నారు. ఇవాళ లక్ష్మణ సమేత సీతారాములకు ఆలయంలో పంతులు బంగారు తులసి దళాలతోటి అర్చన చేసిండ్రు. రద్దీ మస్తుగా పెరిగిండ్రు. కళ్యాణ వేడుకను చూసేటందుకు మస్తు మంది భక్తులు వచ్చిండ్రు. ఉచితంగా దర్శనానికి అయితే 3 గంటలు పడుతున్నది. ప్రత్యేక దర్శనానికి 2 గంటల టైం పడుతుంది. పోయేటోళ్ళు జర భద్రం. సికింద్రాబాద్లో ఉన్న సర్కార్ పీజీ కళాశాల హాస్టళ్లల్లో విద్యార్థులు మస్తు ఆందోళనకు దిగుతున్నారు. వాళ్లకు రక్షణ కల్పించాలంట అని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు పొద్దుగాల అక్కడ స్థానికంగానే ఉండే 3 పోరగాండ్లు గోడ దుంకి మరీ హాస్టల్లోకి వచ్చిండ్రు. స్నానాలు చేసే గదులకు పోయి సైగలు చేసిండ్రంట. ఇక గాలను చూసిన విద్యార్థినులు ఊకుంటారా, పట్టుకునేటందుకు ప్రయత్నం చేసిండ్రు. ఇద్దరైతే ఆడికించి పరారైండ్రు. కానీ ఒక పోరగాడైతే దొరికిండు. ఆయనకి మంచిగా దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్లకు అప్పగించిండ్రు. మిగిలిన నిందితులను గిట్లా మస్తు కఠినంగా శిక్షించాలంట అని కళాశాల ఎదుట బైఠాయించిండ్రు. ఏ సర్కార్ వచ్చినా కానీ మాకు మాత్రం రక్షణ లేదంట అని పిల్లలు మస్తు ఆందోళన చేపడుతున్నారు. పెండింగ్ చలాన్ల మీద రాయితీ పెట్టినందుకు సర్కార్కి అయితే మస్తు ఆదాయం వచ్చింది. మొత్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలాన్లకు గాను ఇప్పటిదాకా రాష్ట్రం మొత్తం మీద 1,52,47,864 చలాన్లు చెల్లించిండ్రంట. ఇక వీటి ద్వారా 135 కోట్ల ఆదాయం వచ్చిందంట అని సర్కార్ చెప్పింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలా 34 కోట్లు, సైబరాబాద్ పరిధిలా 25 కోట్లు, రాచకొండ పరిధిలా 16 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక రాయితీ మీద చలాన్లు చెల్లించేటోళ్లకు గడువిగా పెంచమంట అని పోలీసులు కళాఖండిగా చెప్పిండ్రు. ఏపీ సీఎం జగనన్న ఉత్తరాంధ్రకించి ఎన్నికల శంఖారావం ఊదిండు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో సంగివలస కాడ జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన సిద్ధం సభలో పాల్గొన్నాడు. 5 ఏళ్ల సంధి అమలు చేసిన సంక్షేమ పథకాలే వైకాపా గెలుపుకు ముఖ్యమైన అస్త్రాలంట అని చెప్తుండు. 3 రోజుల సంధి వరుసగా సెలవులు వచ్చినందుకు తిరుమలలో ఇట్లా భక్తుల రద్దీ మస్తుగా పెరిగింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో నారాయణగిరి షెడ్లు పూర్తిగా భక్తులతో నిండిపోయినాయి. స్వామివారి దర్శనానికి అయితే దాదాపుగా 10 గంటల టైం పడుతున్నది.
శుక్రవారము క్యూ లైన్లకు చేరితే ఇంకా ఇట దర్శనం కాలేదంట అని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యూ లైన్లల్లా కనీసం మంచినీళ్ళు, ఆహారం వంటి కనీస సౌకర్యాలు ఇట్లా లేవంట అని మండిపడుతున్నారు భక్తులు. ప్రజల కోటుల వైకాపా పార్టీని శిక్షించేందుకు సమయం వచ్చిందంట అని తెదేపా అధినేత చంద్రబాబు సార్ అంటున్నాడు. ఎన్నికలు వచ్చినప్పుడే జగన్ సారు ప్రజలలోకి వస్తాడు, ఆయనకు అభ్యర్థులు కూడా దొరుకుతలేరంట అని ఎద్దేవా చేసిండు. పీలేర్ల తెలుగుదేశం పార్టీ నిర్వహించిన రా కదలిరా సభల చంద్రబాబు గిట్లా చెప్పిండు. వైకాపా ప్రభుత్వానికి కౌంట్ డౌన్ గిట్లా స్టార్ట్ అయింది. ప్రజలకు ఎన్నికల సమయంలోనే జగన్ అన్న బయటకు వస్తాడు, గా టైంలోనే ప్రేమ చూపిస్తాడంట అని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చిండు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ను ఇప్పుడే విడుదల చేయాలనంట అని విజయవాడ ధర్నా చౌక్ కాడ నిరుద్యోగులు దీక్ష చేపట్టిండ్రు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో 36 గంటల నిరసన దీక్షకు పిలుపునిచ్చిండ్రు. 10 లక్షల మంది డిఎస్సి అభ్యర్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలి అంట అని డిమాండ్ చేస్తున్నారు. 4 ఏండ్ల సంధి నోటిఫికేషన్ విడుదల చేస్తామంట అని ఇంకా చేయలేదంట అని మండిపడుతున్నారు. జగన్ అన్న మెగా డిఎస్సి ఏది అంట అని ప్రశ్నిస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాటలు గిట్లా ఎవ్వరు నమ్మే పరిస్థితిలో లేరంట అని చెప్తున్నారు. ముందొచ్చే రాష్ట్రం యొక్క భవిష్యత్తు నిర్ణయించేది ఎన్నికలే. ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, సానుభూతి పరులు, తటస్థుల ఓట్ల తొలగింపు అధికార పార్టీకి అనుకూలంగా దొంగ ఓట్లు వస్తున్నాయి. పెద్ద ఎత్తున గిసొంటి జరుగుతున్నాయంట అని ఓటర్ల జాబితాల పేరుందా లేదా అనేది చూసుకోవాలి, లేకుంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలంట అని చెప్తున్నారు ఓటర్ల అధికారులు. ఇయాల్టి వార్తలు అయిపోయినాయి, మళ్ళీ వచ్చే వార్తలల్లా కలుద్దాము. శనార్థి.